మొత్తానికి విజయ్కి మ్యాజిక్ ఫిగర్ అందుకునేంత మద్దతు అయితే వచ్చింది. 3 చెరువుల నీళ్లు తాగించి చివరికి సపోర్ట్ ఇస్తున్నట్లుగా ప్రకటించాయి వీసీకే ఐయుఎంఎల్. ఇందులో వీసీకే 2 రోజులుగా ఆడుతున్న డ్రామా అయితే పీక్స్ మీరు కూడా చూశారు. మరి ఇప్పుడే విజయ్కి ఈ రేంజ్లో చుక్కలు చేపిస్తున్న ఈ మిత్రపక్షాలు మునుముందు విజయ్ని నింపాదిగా పాలన చేయనిస్తాయా? తొలి ఎన్నికలోనే విజయ్ 108 సీట్లు గెలుచుకోవటం చిన్న విషయమేం కాదు. యాంటీ డిఎంకే వేవ్, యువత ఆకర్షణ, సోషల్ మీడియా ప్రభావం కలిపి రాజకీయ భూకంపం సృష్టించాడు విజయ్. కానీ 234 సీట్ల అసెంబ్లీలో మెజారిటీ రావాలంటే 118 సీట్లు కావాల్సిన చోట 108 సీట్లతో ఆగిపోవటం విజయ్కి గట్టి షాక్. ఆ షాక్ తాలూకా ప్రభావం ఎలా ఉంటుందో కూడా విజయ్కి ఇప్పుడు తెలిసొస్తోంది. ద్రవిడ మోడల్ రాజకీయం ఎలా ఉంటుందో, తమని కాదని అధికారం చేపడితే మునుముందు ఎలా ఉంటుందో ఈ 5 రోజుల్లోనే విజయ్కి చాలా గట్టిగా రుచి చూపించాయి ద్రవిడ పార్టీలు. ద్రవిడ మోడల్ రాజకీయాలంటే ప్రజాస్వామ్య విలువలతో నడిచేవి కాదని, కులం, క్యాడర్, అలయన్స్ రాజకీయాలు, బూత్ లెవెల్ మైక్రో మేనేజ్మెంట్ పై నడుస్తాయని నిరూపించాయా 2 పార్టీలు. విజయ్కి ఈ సిస్టమ్ ఎలా ఉంటుందో ఈ 5 డేస్లో అర్థమైంది. డిఎంకే, ఏఐడిఎంకే తమ అనుభవం, స్థానిక నాయకుల నెట్వర్క్, అధికార యంత్రాంగంతో ఎలా పెనవేసుకుపోయాయో టీవీకేకి తెలిసొస్తోంది. విజయ్ టీం ఎంత ఎనర్జీతో వచ్చినా ఆ సిస్టమ్ లోతుని అర్థం చేసుకోవటంలో తడబడింది. ఇప్పుడు అర్థమవుతోంది, అంటే సీఎంగా విజయ్ది పూలబాట కాదు, ముళ్ళబాటే.